ఎస్ రెండు రెండు సార్లు చేసుకోవాల్సి వస్తుంది. రేపు అనుకుంటుంది ఈ రోజే అయిపోయి ఉంటుంది. ఆ సందర్భం ఒకసారి కొంచెం నవ్వు వస్తుంది నాకు నిజంగా. ఈ మధ్య కాలంలో దీపావళి ఎప్పుడు ఉంటే ఈ రోజు కొంతమంది చేసుకుంటారు, ఈ రోజు పండగ అయిపోయిందని పక్కింటి వాళ్ళు ఉంటే రేపు ఇంకో పక్కింటి వాళ్ళు పండగ చేసుకుంటారు. అట్లా ఒక పండగ కాదు, ప్రతి పండగ ముందు రోజు సగం, మరుసటి రోజు సగం. దీన్ని ఎలా చూడాలి? సగం సగం పండగలు, ఈ సగం సగం తిథులు ఎందుకు? అంటే ఏ రోజైతే సూర్యోదయం అవుతుందో అసలు అలా వచ్చినప్పుడు పండగని ఏ రోజు కన్సిడర్ చేయాలి? ఎగ్జాక్ట్లీ. ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తున్నందుకు భారతదేశం మొత్తం మీద ఎంతమంది జ్యోతిష్యులు ఉన్నారో కేవలం ఉభయ తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అంతమంది ఉన్నారు. వాళ్ళ మహనీయులు అంటే జ్యోతిష్ శాస్త్రం గురించి విజ్ఞత కలిగినటువంటి మహనీయులు 100 సంవత్సరాల తర్వాత పౌర్ణమి ఎప్పుడు వస్తుంది, అమావాస్య ఎప్పుడవుతుంది, గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది అని చెప్పగలిగినటువంటి మహనీయులు కూడా శతాబ్ది పంచాంగాలు రాసినటువంటి గొప్ప వాళ్ళు కూడా లేకపోలేదు, వాళ్ళు కూడా ఉంటారు. అందుకే భారతదేశ ప్రభుత్వం ఏం చేసిందంటే, మీరు చెబుతూ ఉన్నటువంటి ప్రొడిక్షన్స్, మీరు రాస్తున్నటువంటి పంచాంగాలకి మూలమైనటువంటి సూత్రం ఏమిటి? అది చాంద్రమానాన్ని, సౌరమానాన్ని, దృగ్గోచర గణితాన్ని, లేదా ఇంకా వాళ్ళకి పూర్వీకుల నుంచి వచ్చినటువంటి సంప్రదాయాన్ని అన్నీ చూస్తే కేవలం సౌరమానం మాత్రమే పౌర్ణమిలు, అమావాస్యలు, గ్రహణాలు, పండుగలు, పర్వదినాలు లెక్క కట్టడానికి సరైనటువంటి విధి విధానమని భారతదేశ ప్రభుత్వం లేదా కొన్ని వ్యవస్థలు నిర్ణయించే ఆ ప్రకారంగానే జ్యోతిష్ శాస్త్రవేత్తలందరూ కూడా సౌరమానం మాత్రమే ప్రామాణికంగా ఇప్పుడు మనం తీసుకున్నాం. కానీ మీరు అడిగినటువంటి ప్రశ్న, ఈరోజు దీపావళి పండుగ, ఈరోజు మధ్యాహ్నం 3ంటికి అమావాస్య వస్తుంది, లేదా ఈరోజు మధ్యాహ్నం 12ంటికి అమావాస్య వస్తుంది, రేపు ఉదయం 10ంటికి మళ్ళీ పాఠ్యం వస్తుంది. మరి దీపావళి ఎప్పుడు చేసుకోవాలి? అందరూ అనుకుంటారు క్యాలెండర్లో ఏమో రేపటి రోజు అమావాస్య ఉంటుంది, క్యాలెండర్లో చూస్తే రేపటి రోజు అమావాస్య ఉంది, కానీ టీవీ ఛానల్లో రేపు ఉదయం 11 గంటలకి అమావాస్య అయిపోతుంది, లక్ష్మీ పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు బిఫోర్ చేసుకోండి, అదేమో రాత్రిపూట చేయాలి, అమావాస్య లాంటి తిథిలోనే చేయాలి. మరి దీపావళి టపాసులు పేల్చుకుందామంటే పొద్దునే పేల్చుకుంటే బాగోదు, సాయంకాలం పేల్చుకోవాలి. ఆ కలర్స్ అవన్నీ ఆ ఇంపాక్ట్ ఉండదు కనుక పొద్దునే. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు తిథి ద్వయం అంటారు, ఒకే 2 తిథులు ఒకే రోజులో వచ్చేటువంటి అంశాలు. ఒకటి ఈ పౌర్ణమి, అమావాస్యలు అన్నటువంటివి చంద్రుడికి సంబంధించిన కళలు. చంద్రుడి యొక్క 16 కళలు క్షీణించి ఉంటే అది అమావాస్య, రాత్రి బలం కలిగినటువంటిది. చంద్రుడు 16 కళలతో ఉన్నట్టయితే అది పౌర్ణిమ. ఈ 2 తిథులు తప్ప మిగతావన్నీ కూడా వేరొకటి. ఈ పౌర్ణమి లేదా అమావాస్య విషయంలో ఏ రోజు రాత్రి అయితే పౌర్ణమి ఉంటుందో దాన్నే పౌర్ణిమగా, ఏ రోజు రాత్రి అయితే అమావాస్య ఉంటుందో దాన్నే అమావాస్యగా మనం స్వీకరించాలి. అంటే ఈరోజు మధ్యాహ్నం 12ంటికి అమావాస్య వచ్చి, ఈరోజు రాత్రి మొత్తం అమావాస్య ఉండి, రేపు ఉదయానికి అమావాస్య వెళ్ళిపోతుంది అనుకున్న సందర్భంలో ఫెస్టివల్ని రేపటి వరకు వాయిదా వేస్తే ఉండదు, ఇవాళ్ళే దివాళిని జరుపుకోవటం. ఓకే. ఇక రెండవది, ఈ రోజున మంగళవారం అన్నాం అనుకుందాం, రేపు బుధవారం, వీటికి ఆ పేర్లు ఎట్లా వచ్చాయి? దీన్ని మంగళవారం అని ఎందుకు అనాలి? బుధవారం అనుకోవచ్చుగా, మార్చుకోవచ్చుగా మనకు అవసరమైతే. అంటే సూర్యుడు ఉదయించేటువంటి సమయానికి ఏ గ్రహానికి సంబంధించిన హోర ఉంటుందో ఆ రోజుకు ఆ పేరు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు సూర్యోదయం 6:45 అయింది. ఇది అంగారకుడు కుజుడు యొక్క హోరతో మొదలైతే దీన్ని అంగారక వారం, మంగళవారం అంటారు. కానీ వైదికంగా ఒక బిడ్డ 5:50 పుట్టింది, ఇంకా సూర్యుడు ఉదయించలేదు, దాన్ని వైదిక భాషలో ఎప్పుడు పుట్టాడు అబ్బాయి అంటే సోమవారం పుట్టాడని చెప్తారు. అంటే సూర్యుడి కంటే ముందుగా బిడ్డ జన్మిస్తే. ఈ విధమైనటువంటి పరిస్థితులు, రకరకాలైనటువంటి క్యాల్కులేషన్స్ ఇవన్నీ ఉండటం వల్ల కొంతమంది వారికి సంబంధించినటువంటి పూర్వ పద్ధతుల్ని, దృగ్గోచర గణితాన్ని, లేకపోతే చాంద్రమానాన్ని, వీటన్నిటినీ చూడటం వల్ల ఈ విధమైనటువంటి వ్యత్యాసాలు వస్తూ ఉన్నాయి. మనం లెక్క కట్టేటువంటి గణితాల్లో కూడా ఈ మార్పులు వస్తున్నాయి. కాబట్టి పౌర్ణమి, అమావాస్యలు నిండుగా ఏ రాత్రి సమయంలో ఉంటే వాటిని ప్రామాణికంగా తీసుకోవాలి.
మిగతా తిథులు పాడ్యమి నుంచి మిగతా తిథులు ఏవైతే ఉన్నాయో, నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, సూర్యుడు ఉదయించేటువంటి సందర్భంలో ఏవుంటే వాటిని జనరల్గా అందరూ కూడా ప్రామాణికంగా తీసుకుంటుంటారు. అలాగే జరుపుకోవాలి.